నమస్తే అందరికీ. నేను చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఒక మహిళ ఐపీఎస్ గారితో మాట్లాడుతూ, నేనంటే భయం లేదా, నా వ్యక్తులనే ఇబ్బందులు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారట అని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఈ ఐపీఎస్ అధికారికి, ఎస్పీ గారికి ఆయన ఎవరో తెలియదు. ఆయన వాయిస్ను ఆమె గుర్తుపట్టలేకపోయింది. నేను డిప్యూటీ సీఎం అని అంటున్నాడు ఆయన. ఎవరైనా కానీ తప్పు జరుగుతుందంటే దండించాల్సింది పోయి, వేరే చోట ఒక చెరువులో మహారాష్ట్రలో మట్టి పూర్తిగా లారీలు లోడ్లు తీసేసి మట్టిని తవ్వేస్తారు. ఆ విషయంలో అడ్డుకోవడానికి పోయిన ఒక ఐపీఎస్ అధికారి ఫోన్లో రకరకాలుగా మాట్లాడడం, బెదిరించే విధంగా మాట్లాడుతుంటే ఈ ఐపీఎస్ అధికారులే, ఈ పోలీస్ వారే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు బయటికి రావాలా ఇంట్లో నుంచి అన్నా కూడా వాళ్ళు మీకు ఖచ్చితంగా అండదండగా ఉండాల్సిందే. వాళ్ళు లేకపోతే గుమ్మంలోంచి కూడా బయటికి రాలేరు ఏ రాజకీయ నాయకుడు కూడా. కానీ వాళ్ళనే తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎక్కడైనా కానీ అధికారులతో మాట్లాడేటప్పుడు విధానంలో మాట్లాడే విధానాలు అలవాటు చేసుకోవాలి. మనకు అధికారం ఉంది, రాజకీయం ఉంది అనుకుంటే నీ అధికార రాజకీయం 5 ఏళ్ళే. వాళ్ళ పవరు, పోలీసు వారి పవరు 60 ఏళ్ళు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. అక్కడ సమస్య ఏముంది, ఎవరు అక్కడ ఇబ్బందులు గురి చేస్తున్నారు, మట్టి ఎవరు తరలిస్తున్నారు అన్న విధానాన్ని అమలు చేసుకొని గ్రహించి అక్కడ మీ వ్యక్తులను దండించే విధంగా, చట్ట ప్రకారంగా అధికారులు వచ్చినప్పుడు అధికారులను గౌరవించే విధంగా ఉండాలని మీ వ్యక్తులకు తెలియజేయాలి. వాళ్ళను అడ్డుకోవకండి, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను ఎవరో తెలుసా మీకు అనే మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాను.